హలో పేరెంట్స్, మీ పిల్లలకు పాజిటివ్ బిహేవియర్ అంటే సానుకూల ప్రవర్తన ఎలా నేర్పించాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ప్రశంసించండి. పిల్లలు మంచి పని చేసినప్పుడు లేదా సానుకూలంగా ప్రవర్తించినప్పుడు వారిని అప్రిషియేట్ చేయండి. బహుమతులు ఇవ్వండి. పాజిటివ్ బిహేవియర్ని ప్రోత్సహించేలాగా బహుమతులు ఇవ్వడం కూడా మంచిది. మోడల్ చేయండి. మీరు చూడాలనుకుంటున్న ప్రవర్తనను మీరు కూడా ప్రదర్శించండి. పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఓపికగా ఉండండి. పిల్లలు ప్రవర్తనను మార్చడానికి సమయం పడుతుంది. ఓపికతో ఉండడం చాలా ముఖ్యం. సహాయం చేయండి. పిల్లలకు అవసరమైనప్పుడు సహాయం చేయండి. ఇది వారిలో ఒక భావనను సృష్టిస్తుంది. సహాయం కోసం అడగండి. మీకు అవసరమైనప్పుడు సహాయం కోసం అడగండి. వెనకాడకండి. నిజాయితీగా ఉండండి. పిల్లలతో నిజాయితీగా ఉండండి. ఇది మీ పిల్లల నమ్మకాన్ని పెంచుతుంది. ఈ స్టెప్స్ని అనుసరించి మీ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి సహాయం పడవచ్చు. హలో పేరెంట్స్, మీ పిల్లలకు పాజిటివ్ బిహేవియర్ అంటే సానుకూల ప్రవర్తన ఎలా నేర్పించాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ప్రశంసించండి. పిల్లలు మంచి పని చేసినప్పుడు లేదా సానుకూలంగా ప్రవర్తించినప్పుడు వారిని అప్రిషియేట్ చేయండి. బహుమతులు ఇవ్వండి. పాజిటివ్ బిహేవియర్ని ప్రోత్సహించేలాగా బహుమతులు ఇవ్వడం కూడా మంచిది. మోడల్ చేయండి. మీరు చూడాలనుకుంటున్న ప్రవర్తనను మీరు కూడా ప్రదర్శించండి. పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఓపికగా ఉండండి. పిల్లలు ప్రవర్తనను మార్చడానికి సమయం పడుతుంది. ఓపికతో ఉండడం చాలా ముఖ్యం. సహాయం చేయండి. పిల్లలకు అవసరమైనప్పుడు సహాయం చేయండి. ఇది వారిలో ఒక భావనను సృష్టిస్తుంది. సహాయం కోసం అడగండి. మీకు అవసరమైనప్పుడు సహాయం కోసం అడగండి. వెనకాడకండి. నిజాయితీగా ఉండండి. పిల్లలతో నిజాయితీగా ఉండండి. ఇది మీ పిల్లల నమ్మకాన్ని పెంచుతుంది. ఈ స్టెప్స్ని అనుసరించి మీ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి సహాయం పడవచ్చు.